గరుత్మంతుడు తన తల్లితో ఏ విధంగా అంటున్నాడో ఈ మొట్టమొదటి పద్యంలో చెప్పడం జరిగింది. ఆయిత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును బ్రసీద్దును గల నాకు నీ పనింబాయక వీపునం దవడ బాముల మోవను వారికి బనులు సేయను నేమి కారణము సెప్పుము దీని బయోరు హనన. మళ్ళీ ఇంకోసారి చూడండి. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును బ్రసీద్యును గల నాకు నీ పనింబాయక వీపునం దవుడు బాముల మోవను వారికి పనులు సేయను ఏమి కారణము సెప్పుము దీని బయోరు హనన. ఇక్కడ బయోరు హనన అంటే పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ తల్లి ఆయత పక్షతుండహతి. ఆయత పక్షతుండ అపక్షము అంటే ఏంటి? వెడల్పైనటువంటి రెక్కలు. తుండము అంటే పొడవైనటువంటి ముఖం. హతి అంటే ఇక్కడ దెబ్బ చేత. నా వెడల్పైనటువంటి రెక్కలు పొడవైనటువంటి ముక్కు చేత కుల శైలంబులెల్ల నుగ్గుగా చేయు కుల పర్వతాలన్నిటినీ కూడా నుగ్గుగా పిండిగా చేయగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉంది. అంటే ఇక్కడ కుల పర్వతాలు అంటే ఏంటంటే వింధ్య పర్వతము, మలయ పర్వతము, సహ్య పర్వతము, స్తుతి మంత్రము, అదేవిధంగా పారియాత్రము, వింధ్య పర్వతాలు ఇవన్నీ కూడా కుల పర్వతాలకు సంబంధించినవి అని చెప్పుకుంటాం. ఈ కుల పర్వతాలన్నింటినీ కూడా పిండి చేయగలిగినటువంటి మహా సామర్థ్యం నాకుంది. మహాబలంబును బ్రసీద్దును గల నాకు నీ పనింబాయక వీపునం దవడు బాముల మోవను. అంటే గొప్ప బలము అదేవిధంగా గొప్ప కీర్తి నాకున్నాయి. కానీ ఈ నా యొక్క వీపు మీద ఈ నీచమైనటువంటి పాములు ఏవైతే ఉన్నాయో ఆ పాములను మోయటానికి వారికి బనులు సేయను అంటే వారికి పనులు చేయటానికి ఏమి కారణము సెప్పుము దీని బయోరు హరణ. ఏమిటో కారణం చెప్పమ్మా అని చెప్పేసి ఆ వినత యొక్క కుమారుడైనటువంటి ఆ గరుత్మంతుడు పలికినటువంటి సందర్భంలో మనకి ఈ పద్యం ఇవ్వబడింది. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. వెడల్పైనటువంటి రెక్కలు కలిగినటువంటి అదేవిధంగా పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి నేను ఆ కుల పర్వతాలన్నింటినీ కూడా పిండిగా చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యము ప్రసిద్ధి నాకు ఉన్నాయి. కానీ ఈ ఈపు మీద నీచమైనటువంటి పాములను మోయటానికి అదేవిధంగా వారికి పనులు చేయటానికి ఏమి కారణము చెప్పు తల్లి అని చెప్పేసి గరుత్మంతుడు తన యొక్క తల్లితో అంటున్నాడు. ఆ అన్నప్పుడు ఆ వినత ఏమంటుందో చూడండి గరుత్మంతునితో. అని అడిగిన వినత తనకు కద్రువతోటి పన్నిదంబుననైనా దాసిత్వంబును చెప్పి ఇట్లనియే అని అడిగినటువంటి ఆ వినత కుమారుడు ఆ గరుత్మంతుడితోనంట తనకు కద్రువతోటి పన్నిదంబునైనా తనకు అదేవిధంగా తన పెద్దమ్మ అయినటువంటి కద్రువతో ఒక పందెం జరిగిందయ్యా. ఆ పందెంలో నేను ఓడిపోయాను కాబట్టి దాసిత్వమును చెప్పి ఇట్లయిన కాబట్టి దాసిత్వాన్ని పొందవలసింది నేను కాబట్టి ఎందుకంటే ఆ పందెంలో నేను ఓడిపోయాను. ఆ పందెంలో ఓడిపోయాను కాబట్టి వారికి దాసిత్వం చేయాలి. అంతేకాకుండా నాతో పాటు నువ్వు కూడా దాసిత్వం చేయాలి అని చెప్పేసి ఇంకా ఇట్లందంట. ఏమని అందో చూడండి. నీ కథమున నా దాస్యము ప్రాకటముగా బాయుననిన పలుకెడలోనన్ చేకొని యూరడి నిర్గత శోకస్థితి నున్నదానవే జూవే ఖగేంద్ర. ఖగేంద్ర అంటే పక్షుల్లోనే ఒక శ్రేష్టమైనటువంటి ఓ ఇంద్ర, నీ కథంబున నీ కారణము చేతనే నా దాస్యము ప్రాకటముగా బాయుననిన పలుకడలోన నీ కారణం చేతనే నా యొక్క దాస్యము పోతుందని నా పెద్ద కుమారుడైనటువంటి నీ అన్నయ్య అయినటువంటి అనురుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు నా మనసులో కొంత ఊరటి చెంది ఉన్నాను. శోకస్థితి నున్నదానే జూవే ఖగేంద్ర. ఒక్కసారి అంట తన తల్లి చెప్పినటువంటి ఆ మాటలకి గరుడు ఎంతో దుఃఖస్థితి పడి వెంటనే ఇంకా ఏమని చెప్తుందో ఆ తల్లి చెప్పినటువంటి మాటలు ఇంకా ఏ విధంగా ఉంటాయో మనకి ఇక్కడ 3వ దాంట్లో చెప్పాడు చూడండి. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందును గలైది గావున నీ ఎట్టి సత్పృత్తుం బడసీదాసిన యుండుదాననే ఎనిన విని వైనతేయుండు దద్దయ్య దుఃఖితుండై యొకనాడు కాద్రవేయులకిట్లనియే. అంటే కొడుకులు సమర్థులైనప్పుడంట తల్లిదండ్రుల యొక్క కష్టాలు తొలగిపోతాయంట. కానీ ఈ తల్లిదండ్రుల యొక్క కష్టాలు తొలగిపోతాయి, నీ అంత బలము నీ అంత ప్రసిద్ధి చెందినటువంటి కుమారుడు ఉండి కూడా నేను ఇంకా దాసీగానే ఉండాలా? దీనికి గల కారణము నువ్వే చెప్పయ్యా ఓ గరుత్మంతుడా అని ఆ గరుడిని తల్లి ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించిన సందర్భంలో అంట వైనతేయుడు అంటే ఆ గరుత్మంతుడు దద్దయ్య దుఃఖితుండై ఒక్కసారిగా దుఃఖము పొంది ఒకనాడు కాద్రవేయులతో కిట్లనియే. ఒకసారి ఆ కాద్రవేయుల దగ్గరికి అంటే ఆ కాద్రవేయులు అంటే ఎవరిక్కడ ఆ పాముల దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నాడట. ఏమని అడుగుతున్నాడో చూడండి.
మా ఈ దాస్యము వాయునుపాయము సేయుండు నన్ను బనుపుండిష్టం బేయది దానిన తెత్తు నజేయుడనై యమర వరులం జేకుని అయినన్. అంటే మా యొక్క దాస్యం ఏదైతే ఉంటుందో ఈ దాస్యాన్ని పోవటానికి నుపాయము సేయుండి, ఒక ఉపాయం చెప్పండి. నన్ను బనుపుండి ఇష్టం బేయది, బనుపుండు అంటే ఇక్కడ ఆజ్ఞాపించడం, ఇష్టం బేయది అంటే మీకు ఇష్టమైనది ఏదో ఆ ఇష్టమైన దాన్ని ఒకసారి చెప్పండి నాతో. అజేయుడనై యమర వరులం జేకుని అయినన్ అంటే ఆ దేవతలనైనా సరే ఎదిరించి మీరు చెప్పినటువంటి, మీరు ఆజ్ఞాపించినటువంటి ఆ పనిని నేను చేసి నా యొక్క దాస్యాన్ని నేను పోగొట్టుకుంటాను. ఓ కద్రువ కుమారులారా, ఓ కాద్రవేయులా ఒకసారి చెప్పండి అని చెప్పేసి చెప్పిన సందర్భంలో అనిన ఆ నా ఉరగలు కరుణించి గరుడిని కిట్లండి. అంటే ఆ ఉరగలు అంటే ఏంటంటే ఇక్కడ ఆ పాములు. ఆ అనిన వెంటనే ఆ గరుత్మంతుడు ఆ కాద్రవేయులతో అనేటటువంటి మాటలు విని ఒక్కసారిగా ఆ ఉరగలు ఆ పాములంట కరుణించి గరుడితో ఇట్లా అన్నాయంట. ఆ అనినటువంటి విధానాన్ని గురించి నెక్స్ట్ పద్యంలో ఇచ్చాడు మనకి, ఆ పద్యంలో చూద్దాం. అయితే ఆ కాద్రవేయులు అయినటువంటి ఆ సర్పాలు ఏ విధంగా గరుడుతో అంటున్నాయో ఈ పద్యంలో ఇవ్వబడింది. అమిత పరాక్రమంబును రయంబును లావును గలుగు కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపి కొనంగా నీకు జిత్తము గలదేని బూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన హా విహగేంద్రుడు సంతసంబునన్. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఈ పద్యం చూడండి, ఈ పద్యం కంఠస్థ పద్యము, జాగ్రత్తగా ఒకసారి చూడండమ్మా. అమిత పరాక్రమంబును రయంబును లావును గలుగు కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపి కొనంగా నీకు జిత్తము గలదేని బూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. అంటే అమిత పరాక్రమమును ఆ కాద్రవేయులు అంటున్నాయి. అమిత పరాక్రమము అంటే గొప్పదైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడువు నువ్వు, రయంబును అతి వేగాన్ని కలిగినటువంటి వాడవు, లావును గలుగు కేచరోత్తముడవు నీవు. లావును అంటే ఇక్కడ బలాన్ని కలిగినటువంటి, కేచరములు అంటే ఇక్కడ పక్షులు, పక్షుల్లోనే నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వాడవు. నీదైన దాస్యము వాపి కొనంగా నీకు, ఇక్కడ వాపి కొనటం అంటే ఏంటంటే నీ దాస్యాన్ని పోగొట్టుకోవాలని కనుక నీవు, నీ చిత్తము అంటే నీ మనసులో కనుక నీకు ఉంటే భూరి భుజదర్పము శక్తియు నేర్పడగా అంటే నీ యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా అందరికీ తెలిసే విధంగా మా కమృతము తెచ్చి ఇమ్ము, మా కమృతాన్ని తీసుకొచ్చి ఇవ్వు. అప్పుడు ఆ చెప్పగానే ఆ కాద్రవేలు చెప్పినటువంటి మాటలు వినగానే ఆ విహగేంద్రుడు అంటే ఆ పక్షిరాజు సంతసంబునన్ ఎంతో సంతోషించాడంట. నువ్వు అమితమైనటువంటి పరాక్రమాన్ని కలిగినటువంటి వాడివి, గొప్ప వేగాన్ని కలిగినటువంటి వాడివి, గొప్ప బలాన్ని కలిగినటువంటి వాడివి, అంతేకాకుండా పక్షుల్లోనే శ్రేష్టమైనటువంటి వాడివి. నీదైనటువంటి దాస్యము పోవాలి అంటే, వాపి కొనంగా అంటే ఇక్కడ పోగొట్టుకోవాలి అంటే నీకు చిత్తము కలదేని, నీ మనసులో నీ దాస్యం పోగొట్టుకోవాలని నువ్వు అనుకున్నావనుకో, అప్పుడు భూరి భుజ దర్పము నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాలను శక్తియు నేర్పడగా ఆ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా కనబరిచేటువంటి విధంగా మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము, మాకు అమృతాన్ని తీసుకొచ్చి ఇచ్చి చెప్పినటువంటి వెంటనే ఆ మాటలు చెప్పినటువంటి ఆ కాద్రవేయులు అక్కడ ఉన్నటువంటి విహగేంద్రుడికి చెప్పినప్పుడు అంట ఎంతో సంతోషించాడట. ఆ సంతోషించి ఇంకా అక్కడ కాద్రవేయులతో అదేవిధంగా తన తల్లితో ఏ విధంగా అంటున్నాడో తర్వాత పద్యంలో ఇచ్చాడు చూడండి వచనంలో. అట్లా చేయదు నమృతము తెచ్చి మీకిచ్చి ఏనును దలియు దాసెంబు వల్ల విముక్తమగువారమని నొడివి తదృత్తాంతం బంతయు దల్లికిం చెప్పి అమృతాపహరణం బరిగిదనని మృక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముకుండై అట్లు చేయదు, అలాగే చేస్తాను, అమృతము తెచ్చి మీకు ఇచ్చి ఏనును తల్లి దాస్యము వల్ల విముక్తు మగువారుమని నొడివి. అంటే ఆ విధంగా మీరు చెప్పిన పని నేను చేసి నేనును అదేవిధంగా నా తల్లి యొక్క దాస్యము రెండింటి నుంచి కూడా విముక్తి పొంది చివరికి ఆ తల్లి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి తదృత్తాంతం బంతయు దల్లికి చెప్పి అక్కడ జరిగినటువంటి ఆ కాద్రవేలుకి అక్కడ ఉన్నటువంటి గరుత్మంతుడికి జరిగినటువంటి ఆ సంభాషణ మొత్తం కూడా తల్లికి చెప్తాడు. చెప్పి అమృతాపహరణార్థం బరిగదనని మొక్కి నేను అమృతాన్ని తీసుకొని రావడానికి వెళ్తున్నాను కాబట్టి ఆ తల్లి యొక్క పాదాలకు మ్రొక్కి తల్లి దీవెనలు గైకొని తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గమనోన్ముకుండై ఆకాశ మార్గంలోనికి వెళ్ళాడట ఆ గరుత్మంతుడు. అంటే ఆ విధంగా ఆ కాద్రవేయులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మాటల్ని ఒక్కసారిగా విని
మీకు కావలసినటువంటి అమృతాన్ని నేను తీసుకొని వచ్చి ఇస్తాను, ఇచ్చి నా దాస్యాన్ని నా తల్లి యొక్క దాస్యాన్ని 2 దాస్యాలను కూడా రూపుమాపే విధంగా మీకు అమృతాన్ని తెచ్చి ఇచ్చి అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తం కూడా తల్లికి చెప్పి తల్లి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో అమృతాన్ని తీసుకొని రావడానికి వెళ్ళాడంట. తర్వాత పద్యంలో ఆకాశ మార్గంలో గరుడు ఏ విధంగా వెళ్ళాడో ఆ వెళ్ళిన యొక్క విధానాన్ని గురించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. వితతోల్కా శనిపుంజ మొక్కో ఎనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూళి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుండ అమృతాంధికమునకున్ దత్పాలుర్ భయం బందగన్. వితతోల్కా శనిపుంజ మొక్కో ఎనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూళి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుండమృతాంధికమునకున్ దత్పాలుర్ భయం బందగన్. అంటే ఇక్కడ ఏంటంటే అతడు వెళ్తున్నటువంటి వేగాన్ని ఇక్కడ వర్ణించాడు. మనోవేగుడై అంటే మనసు ఏ విధంగా అయితే వేగంగా పరుగెడుతుందో ఆ విధంగా వెళ్తున్నాడట. అంతేకాకుండా వితతోల్కా శనిపింజ యొక్కో అనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూళి అంటే ఇక్కడ విన్వీధి అంటే ఆకాశ మార్గము. విన్వీధిలోకి ఆకాశ మార్గంలోనికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక శిల అంటే అగ్ని యొక్క శిల ఏదైతే ఉంటుందో అగ్నిలాగా ఒక ఉల్కలాగా ఇతడు ప్రకాశిస్తూ ఉన్నాడంట. వితతోల్కా శనిపుంజ అగ్ని వంటి ఒక ఉల్కలాగా ఇతడు కనిపిస్తూ ఉన్నాడట. అంతేకాకుండా పక్షతి వాతాహతి ధూళి అతని యొక్క రెక్కల యొక్క గాలికి, వాతము అంటే గాలి, ఆ గాలి వల్ల వచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి దుమ్ముకి తూల అంటే ఇక్కడ దూది అని అర్థం. శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి తూల శకలాకారములు అంటే ఆ దూది పింజలు ఏవైతే ఉన్నాయో గాలికి ఆ దూది పింజలు ఏ విధంగా అయితే చెదిరిపోతూ ఉంటాయో ఆ విధంగా ఆ వెళ్తున్నటువంటి గరుత్మంతుడు వెళ్తున్నటువంటి ఆ వేగానికంట అక్కడ ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా చెల్లా చెదురు అయిపోయినాయట. అంతేకాకుండా పతగేంద్రుండమృతాంధికమునకు దత్పాలుర్ భయం బందగన్. ఆ పతగేంద్రుడు అంటే ఆ గరుత్మంతుడు అట్లా వెళ్తున్నటువంటి విధానాన్ని చూసి ఆ పాములు అంటే అక్కడ ఉన్నటువంటి 2 భయంకరమైన అమృతానికి రక్షగా ఉన్నటువంటి 2 భయంకరమైనటువంటి పాముల కంట ఒక్కసారిగా భయం వేసిందంట. ఎవరో వచ్చేసి మనల్ని ఏదో చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఆ భయాన్ని పొందిని అంట. బాగా ఘోరమైనటువంటి విషాన్ని చిమ్ముతున్నటువంటి ఆ పాములకు కూడా ఈ గరుత్మంతుని యొక్క వేగానికి భయాన్ని కలిగినాయి. అంటే ఇక్కడ మనసు ఏ విధంగా అయితే వేగంగా వెళ్తుందో అదేవిధంగా అతడు ఆకాశ మార్గంలో అంతే వేగంగా వెళ్ళాడని, అంతేకాకుండా అతడు వెళ్తున్నప్పుడంట ఒక ఉల్క, అగ్ని ఉల్క ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ కనిపించినటువంటి ఉల్కను కనిపించినటువంటి విధానంగా ఇక్కడ గరుడుని వర్ణించాడు. అంతేకాకుండా మేఘాలన్నీ కూడా తన యొక్క గాలి యొక్క వేగానికి, తన యొక్క రెక్కల గాలి యొక్క వేగానికంట చెల్లా చెదురైపోతున్నాయట. అంతేకాకుండా అమృతాన్ని రక్షిస్తున్నటువంటి ఆ 2 పాములకు ఒక్కసారిగా భయం వేసిందంట. ఆ భయం వేసినటువంటి విధానాన్ని గురించి అక్కడ కవి వర్ణించాడు. చూడండమ్మా, గరుత్మంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళినటువంటి విధానాన్ని గురించి మనం అక్కడ పద్యంలో తెలుసుకున్నాం. తర్వాత అంటే అలా వెళ్ళినటువంటి వెంటనే ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుత్ ఉల్కారుణ దారుణ క్షమములనై నిజ దృష్టి విషాగ్ని ననులం చేరగనీక ఏచుచు ప్రసిద్ధముగా నమృతము చుట్టూ రక్షారతి ఉన్నటువంటి యగ్ర భుజంగంబుల రెంటిని గాంచి చచ్చెరన్. ఆ పద్యంలో అలా వెళ్ళినటువంటి ఆ గరుత్మంతుడి యొక్క ఆ వేగంతో ఏ విధంగా వెళ్ళాడో అక్కడ ఏ విధంగా ఆ పాములు 2 కూడా అమృతాన్ని ఏ విధంగా రక్షిస్తూ ఉన్నాయో ఈ పద్యంలో ఇచ్చాడు. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుత్ ఉల్కాదారుణ క్షమలునై నిజ దృష్టి విషాగ్ని ననులం చేరగనీక ఏచుచు ప్రసిద్ధముగా నమృతము చుట్టూ రక్షారక్షినున్న యగ్ర భుజంబుల రెంటిని గాంచి చచ్చెరన్. అంటే ఇక్కడ ఆ ఘోరమైనటువంటి 2 పాములంట ఆ అమృతాన్ని చుట్టూ రక్షారతి అంటే 2 కూడా రక్షిస్తున్నట్లుగా ఉన్నాయంట. అంతే విధంగా ఆ ఘోర వికారము అంటే ఆ 2 పాముల యొక్క ముఖమంట కోపంతో విజృంభిస్తూ ఉన్నాయంట. దీప్త విద్యుతుల్కాదారుణ క్షములనై, అంతేకాకుండా ఆ పాముల యొక్క కళ్ళల్లో ఒక్కసారిగా అగ్ని ప్రవేశిస్తున్నట్లుగా
అగ్ని విరజిమ్ముతున్నట్లుగా వెలుగుచ్చినట్లుగా ఉందంట ఆ రెండు పాముల యొక్క కళ్ళల్లో. నిజ దృష్టి విషాగ్ని నన్యులం జేరగనీయక ఏర్చుచు ప్రసిద్ధముగా నమృతము చుట్టూ రక్షారతి నున్న ఎగ్ర భుజంబుల రెంటిని గాంచి చచ్చరితి. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ అన్యులం అంటే ఆ సమీపానికి ఎవరిని కూడా చేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతము చుట్టూ ఆ రక్షారతి అంటే ఏంటంటే అమృతము చుట్టూ కూడా ఉన్నాయంట. యగ్ర భుజంగంబుల, భుజగంబు అంటే ఇక్కడ పాములు, యుగ్ర భుజంగములు అంటే ఆ రెండు పాములు రెంటిని గాంచి చచ్చరన్. ఆ రెంటిని చూచి వెంటనే గరుత్మంతుడు ఇంకేమన్నాడో చూడండి అక్కడ. ఆ యురగంబులం ధనపక్ష రజోవృష్టి అందంబులం చేసి వాని శిరంబుల్ ద్రొక్కి పరాక్రమం బెసంగ నమృతంబు గొని గరుడు గగనంబున కెగసి యురగుల వద్దకు వచ్చి మరకతా హరితంబైన కుశాస్తరనంబున నమృత కసంబు నిలిసి యురగులకం జూపి ఇట్లనియే. అయితే ఇక్కడ ఆ యురగంబులం అంటే ఆ రెండు యొక్క పాములు ధనపక్ష రజోవృష్టి తన యొక్క రెండు రెక్కలు ఒకసారిగా విదిలించినప్పుడంట ఆ విదిలించినటువంటి ఆ గాలికి రేగినటువంటి దుమ్ము ఏదైతే ఉంటుందో ధనపక్ష రజో వృష్టి అంటే ఏంటంటే ఆ దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందే అందంబులం చేసి ఆ పాములకి రెండింటిని కూడా గుడ్డివారిని చేసి వాని శిరంబులు ద్రొక్కి వారి యొక్క శిరసుల పైన ఎక్కి త్రొక్కాడట గరుత్మంతుడు. పరాక్రమం బెసంగ నమృతంబు గొని గరుడు గగనంబున కెగసి. ఆ పరాక్రమం తన యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా అందరికీ తెలిసే విధంగా అమృతాన్ని తీసుకొని గరుడు ఆ గరుత్మంతుడు గగనంబున కెగిసి ఆకాశ మార్గంలోనికి వెళ్ళాడట. యురగుల వద్దకు వచ్చి ఆ పాముల దగ్గరకు వచ్చి ఆ కాద్రవేయుల దగ్గరకు వచ్చి మరకతా హరితంబైన కుశాస్తరణంబున నమృత కలసంబు నిలిపి. అంటే మరకతారహితము అంటే ఇక్కడ ఏంటంటే నవరత్నాలను ఉంటాయి, అంటే అవి ఎట్లా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పాన్పు, ఏ పాన్పు అంటే ఇక్కడ బాగా గడ్డి తర్పలతో చేసినటువంటి ఒక పరుపు ఏదైతే ఉంటుందో ఆ గడ్డి తర్పల పైన పడినటువంటి ఆ పరుపునంట అమృత కలశంబు, ఆ కుండను, అమృతం ఉన్నటువంటి ఆ కుండను నిలిపి ఉంచి యురగులుకం చూపి ఇట్లనియే, ఆ యురగులకు అంటే ఆ పాములకు చూపి ఇట్లా అన్నాడట. అనిమిషనాద సుగుప్తమైన మమృతము తెచ్చి మీకు నిశ్చితిన్ అస్మజ్జననీ దాస్యము వాసెనన్ దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్. అనిమిషనాథుడు అంటే ఇక్కడ ఇంద్రుడు అని అర్థం. ఇంద్రుడు దేవతలందరికీ కూడా అమృతాన్ని ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని కూడా నేను తీసుకొని వచ్చాను. అయినా అటువంటి అమృతాన్ని తీసుకొని వచ్చి మీకు ఇచ్చితిన్, నీకు ఇస్తున్నాను. అస్మజ్జననీ దాస్యము వాసన్. అస్మజ్జనని అంటే నా తల్లి యొక్క దాస్యాన్ని తొలగిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దినకర పవనాగ్ని, దినకరుడు అంటే ఇక్కడ సూర్యుడు, పవనాగ్ని అంటే వాయువు, తుహినము అంటే చంద్రుడు, అగ్ని అంటే అగ్ని. అంటే సూర్యుని సాక్షిగా, గాలి సాక్షిగా, అగ్ని సాక్షిగా, చంద్రుని సాక్షిగా మా యొక్క దాస్యము పోయింది, మా యొక్క తల్లి యొక్క దాస్యం పోయింది అని చెప్పేసి ఆ గరుత్మంతుడు ఆ యురగలు అంటే ఆ కాద్రవేయులు పాములకు చెప్పినటువంటి సందర్భంలో మనకి ఈ పద్యం అనేది కొనసాగింది. చూడనమ్మా, ఈ అమ్మ కోసం అనే పాఠ్యాంశంలో కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారని, పెద్ద భార్య పేరేమో కద్రువ, చిన్న భార్య పేరేమో వినత. కద్రువేమో 1000 మంది కుమారులను జన్మనిస్తుంది, వినతేమో అనురుడు గరుత్మంతుడికి జన్మనిస్తుంది. అయితే కద్రువకు వినతకు ఇద్దరికీ కూడా ఒక పందెం జరుగుతుంది. ఆ పందెంలో వినత ఓడిపోవడం వల్ల తన సవతి అయినటువంటి కద్రువకు దాస్యం చేయవలసి వస్తుంది. ఆ దాస్యం ఏ విధంగా చేయవలసి వస్తుందో అని చెప్పేసి గొప్ప మహాబలశాలి అయినటువంటి గరుత్మంతుడు తన యొక్క తల్లి దాస్యం చేయడానికి గల కారణము, నీతో పాటు మేము కూడా దాస్యం చేయడానికి గల కారణం ఏంటో చెప్పమ్మా, ఆ దాస్యం నుంచి నిన్ను విముక్తును పొందజేస్తాము అని చెప్పేసి తన కుమారుడు తల్లితో అన్నటువంటి సందర్భంలో ఈ పాఠ్యాంశం అనేది కొనసాగుతుంది. ఆ విధంగా తల్లిని అడిగినటువంటి ఆ గరుత్మంతుడు తల్లిదండ్రులు సమర్థులైనటువంటి తల్లిదండ్రులకి మంచి కుమారులు జన్మించినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి కుమారులు ఉన్నట్లయితే తల్లిదండ్రుల యొక్క దాస్యం వెంటనే పోతుంది. కానీ నీలాంటి గొప్ప పుత్రుని జన్మనిచ్చినటువంటి నాకు ఇంకా ఈ దాసిగానే ఉండాలా అనేటువంటి గరుడుతో అన్నప్పుడంట ఆ గరుడు ఒక్కసారిగా దుఃఖితుడై దుఃఖానికి లోనై అక్కడ ఉన్నటువంటి కాద్రవేయుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క దాస్యం పోగొట్టాలి అంటే మేము ఏం పని చేయాలన్నా ఆ పని చెప్పండి, ఆ పనిని ఆజ్ఞాపించండి, మీరు చెప్పినటువంటి పనిని నేను ఆ విధంగానే చేసి మా దాస్యాన్ని పోగొట్టుకుంటామని చెప్పగానేనంట అక్కడ ఉన్నటువంటి కాద్రవేయులకు, ఆ పాములకు, ఉరగలకు
ఒక్కసారిగా కరుణించి అప్పుడు గరుణ్ణి ఈ విధంగా పొగుడుతున్నాయట. నువ్వు అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, లోకంలో మంచి ప్రసిద్ధి పొందినటువంటి వాడువు. అంతేకాకుండా నీ మనసులో గనక నీ దాస్యము పోగొట్టుకోవాలని గనక ఉంటే మేము చెప్పినటువంటి అమృతాన్ని తీసుకొచ్చి ఇవ్వు అని చెప్తారు. చెప్పగానే వెంటనే సంతోషంతో తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా అక్కడ జరిగినటువంటి వృత్తాంతం ఇది, అంటే ఆ కథ అక్కడ మాకు జరిగినటువంటి సంభాషణ ఇది అని తల్లి దగ్గరికి వెళ్ళి ఆ గరుత్మంతుడు తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని వెంటనే అమృతాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ అమృతాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి 2 విషమ సర్పాలు, ఘోరమైనటువంటి విష సర్పాలు అగ్నిని వెలిబుచ్చుతున్నాయంట. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా రానివ్వకుండా ఆ అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఆ అమృత కలశానికి దగ్గరికి ఎవరికి రానివ్వకుండా రక్షారథి అంటే ఏంటంటే అక్కడ ఆ పాములు 2 కూడా వాటికి రక్షగా ఉన్నాయంట. ఆ రక్షగా ఉన్నటువంటి అమృతాన్ని కూడా ఆ పాములకు తన యొక్క గాలి, తన రెక్కల ద్వారా వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలికి ఆ దుమ్ము మొత్తం కూడా రేగి ఆ ఉరగలు ఆ పాముల కళ్ళల్లో పడినప్పుడు ఒక్కసారి వాళ్ళు అందులైనప్పుడంట ఒక్కసారిగా ఆ తలలపైన ఎక్కి వాళ్ళని శిరస్సును అనగద్రొక్కి ఆకాశ మార్గాన్ని అమృతాన్ని తీసుకొని వెళ్ళి ఆ కాద్రవేయుల దగ్గరకు వచ్చి ఆ కాద్రవేయుల దగ్గర పెట్టేసి, ఇదిగో మీరు అడిగినటువంటి అమృతాన్ని తీసుకుని ఇచ్చాను కాబట్టి అగ్ని సాక్షిగా, సూర్యుని సాక్షిగా, అదేవిధంగా చంద్రుని సాక్షిగా మా యొక్క దాస్యం పోయిందని చెప్పేసి మేము నమ్ముచున్నాము. ఇంకా ఎప్పటికీ కూడా మేము మీకు దాస్యం చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఆ కద్రువ కుమారులకు అక్కడ ఉన్నటువంటి గరుడు చెప్పినటువంటి సందర్భం. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్లా నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియును గలనాకు నీ పనింబాయక వీపునందు అవడు బాములమోవను వారికి పనులు సేయను ఏమి కారణము చెప్పుము దీనిన్ భయోరుహాననా. మరలా ఒకసారి పాడుకుందాం. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్లా నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియును గలనాకు నీ పనింబాయక వీపునందు అవడు బాములమోవను వారికి పనులు సేయను ఏమి కారణము చెప్పుము దీనిన్ భయోరుహాననా. అమిత పరాక్రమంబును రయంబునులావును గల్గు కెచరోత్తముడవు నీవు నీ దయిన దాస్యము వాపి కొనంగా నీకు చిత్తము గలదేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మాకు అమృతము తెచ్చియిమ్ము అనినా అవ్విహగేంద్రుడు సంతసంబునన్. మరలా ఒకసారి పాడుకుందాం. అమిత పరాక్రమంబును రయంబునులావును గల్గు కేచరోత్తముడవు నీవు నీ దయిన దాస్యము వాపి కొనంగా నీకు చిత్తము గలదేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మాకు అమృతము తెచ్చియిమ్ము అనినా అవ్విహగేంద్రుడు సంతసంబునన్. వితతోల్కాశని పుంజముక్కొయనగా విన్వీది విక్షిప్త పక్షతి వాతాహతి దూలి తూల సకలాకారంబులై వరిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుడు అమృతాంతికంబునకు
తత్పాలుర్ భయం బందగన్. మరలా పాడుకుందాం ఒకసారి. పితతోల్కాసని పుంజముక్కోయనగా విన్వీది విక్షిప్త పక్షతి వాతాహతి దూలి. తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగా భారెన్ మనోవేగుడై పతగేంద్రుడు అమృతాంతికంబునకు తత్పాలుర్ భయంబు అందగన్.